హాయ్ అండి. ఇక్కడ షేప్ బెల్ట్ కటింగ్ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా 2 మినిట్స్లో చెప్పేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని దాని మీద ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకోవాలి. ఉక్స్ పట్టి గజా పట్టి అనేది ఇట్లా ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ అనేది సమానంగా పెట్టండి. సైడ్ జాయింటింగ్ స్కిల్ అయితే సమానంగా రాదు, ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి. ఇప్పుడు టేప్ పట్టుకొని సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి 1/2 ఇంచ్ మందం పైకి వదిలేసేసి ఇలాగా పట్టుకొని చూడండి ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి కొలిచి చూడండి. ఇక్కడ నాకు 2.5 ఇంచెస్ వచ్చింది అంతే. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఒక్క సైడ్ కొలిస్తే సరిపోతుంది. ఇప్పుడు 2.5కి 1/2 ఇంచు యాడ్ చేసుకొని 3 ఇంచెస్ ఉక్స్ పట్టీకి వెళ్ళి మళ్ళీ 1/2 ఇంచు మైనస్ చేసుకొని 2 ఇంచెస్ మిడిల్లో పెట్టుకోవాలి. మీకు డౌట్ ఉంటే కావాలంటే టేప్ పెట్టుకొని చూడండి, అదే కొలత వస్తుంది. ఇప్పుడు చూసారా, సైడ్ జాయింటింగ్కి వెళ్ళి మాత్రం 2.5 ఇంచెస్ వచ్చిందంటే దానికి 1/2 ఇంచు యాడ్ చేసి ఉక్స్ పట్టీకి వెళ్ళి యాడ్ పెట్టండి. మళ్ళీ దానికి 1/2 ఇంచు మైనస్ చేసి మిడిల్లో పెట్టండి. అంతేనండి. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కొలుచుకుంటే పర్ఫెక్ట్గా మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఎగుడు దిగుడు రాదు, ఎక్కువ తక్కువ రాదనమాట. అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు రాదు. ఇప్పుడైతే మిగిలిన పీస్లో చూడండి, ఫస్ట్ అయితే ఒక స్కేల్ మందం నేను నడుం పట్టి కోసం తీసుకుంటున్నాను. నడుం పట్టి మందం తీసుకొని ఇక్కడ 3 ఇంచెస్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఉండే కదా, 2.5 ఇంచెస్ సైడ్ జాయింటింగ్కి వెళ్ళి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఉక్స్ పట్టీకి వెళ్ళి 3 ఇంచెస్ తీసుకున్నాను. మిడిల్లో 2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకొని నేనైతే ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలాగా క్రాస్గా తీసుకుంటాను అనమాట. షేప్ బెల్ట్కి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్ అనేది ఆమ్ రౌండ్ స్కేల్ని యూజ్ చేస్తే. చూసారు కదా, ఇంతేనండి. చాలా ఈజీగా షేప్ బెల్ట్ అనేది మీకు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటే షేప్ బెల్ట్ అనేది మీకు తర్వాత ఎక్కువ తక్కువ అవుతే కట్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడు షేప్ బెల్ట్ విడ్త్ కొలవాలనుకుంటే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. నడుం పట్టి ఎంత ఉందో అంత బ్యాక్ పార్ట్ అంతా. ఓకే కదా, ఇంతేనండి షేప్ బెల్ట్ అనేది. చూసారు కదా, షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది మనకి. నడుం పట్టి కూడా రెడీ అయిపోయింది. నడుం పట్టి ఎప్పుడైనా కోరస్ తీసుకోండి, కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నచ్చుంటే ఒక లైక్ ఇచ్చేయండి.